ఛానల్ ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామ బాల సార్ వారితో మాట్లాడారు. నమస్కారం. నమస్తే సార్, కోల్కతా మెడికో హత్యాచార కేసులో కొన్ని సంబంధించిన విషయాల్ని సిబిఐ వాళ్ళు సుప్రీంకోర్టుకు ఒక నివేదిక ఇచ్చారని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. ఆ నివేదికలో చాలా విషయాలు బయటకు వచ్చేస్తాయని కూడా చెప్తున్నారు సార్. మరి నివేదికలో అసలు ఏముంది, ఏ విషయాలు బయటకు వచ్చాయి? ఆర్జికర్ మెడికల్ కాలేజీ హాస్పిటల్లో ఆగస్టు 9 అర్లీ మార్నింగ్న ఒక మెడికోని అత్యాచారం చేసి అతి దారుణంగా చంపేశారు. అది మనకు తెలుసు. ఇప్పటి వరకు దాంట్లో సంజయ్ రాయ్ అనే వ్యక్తిని మాత్రం అరెస్ట్ చేశాడు. అతను సివిల్ వాలంటీరు, పోలీసులతో కలిసి పనిచేస్తుంటాడు. ఆ హాస్పిటల్లో అవుట్ పోస్ట్ ఉంది, పోలీస్ అవుట్ పోస్ట్లోనే అతను కూడా పనిచేస్తుంటాడు. కాబట్టి హాస్పిటల్ వాళ్ళతో అతనికి పరిచయాలు ఉన్నాయి. డాక్టర్లు, జూనియర్ డాక్టర్లు అందరితో అతను తిరుగుతుంటాడు. సో ఈ క్రమంలో అతను ఇప్పటి వరకు అతను ఒక్కడనే అరెస్ట్ చేశారు. సో ఈ క్రమంలో ఫస్ట్ హైకోర్టు దీని మీద తీసుకొని 5వ రోజు నుంచి సిబిఐ ఎంక్వైరీకి ఆదేశించారు. 5వ రోజు సిబిఐ ఎంక్వైరీ స్టార్ట్ అయింది. దాని తర్వాత సుమోటోగా సుప్రీంకోర్టు తీసుకునింది. సుప్రీంకోర్టు సిబిఐని ఇప్పటి వరకు మీరు ఏమేమి చేశారు, దాంట్లో ఏమేమి బయటపడే స్టేటస్ రిపోర్ట్ని కోర్టుకి సబ్మిట్ చేయమనింది. స్టేటస్ రిపోర్ట్ని సిబిఐ సుప్రీంకోర్టుకి సబ్మిట్ చేసింది. నిన్న విచారణ దాని మీద జరిగింది. కపిల్ సిబాల్ వెస్ట్ బెంగాల్ తరపున వాదించాడు. తుషార్ మెహతా ఏమో ప్రభుత్వం నుంచి తుషార్ మెహతా వాదించాడు. ఇది 3 జడ్జిల బెంచ్. జస్టిస్ డివై చంద్రచూడ్ చీఫ్ జస్టిస్, జస్టిస్ పార్థివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రా, ఈ 3తో కూడిన ధర్మాసనం నిన్న వాడివేడిగా విచారణ జరిగింది. ఇందులో సిబిఐ చెప్పిన విషయాలు సంచలనం సృష్టిస్తున్నాయి. ప్రధానంగా సిబిఐ ఏమేమి చెప్పిందంటే, ఈ సంఘటన అర్లీ మార్నింగ్ జరిగింది. అరౌండ్ 4-5 మధ్యలో 7:30కి బాడీని ఐడెంటిఫై చేశారు. 7:30కి చేసిన తర్వాత హాస్పిటల్ యాజమాన్యం, ప్రిన్సిపల్ కావచ్చు, సూపరింటెండెంట్ కావచ్చు, వీళ్ళు వాళ్ళ ఫ్యామిలీకి ఇది ఆత్మహత్య అని చెప్పారు. దాని తర్వాత వాళ్ళు వస్తే బాడీని చూడకుండా 3 గంటల పాటు వాళ్ళని బయట నిలబెట్టారు. వాళ్ళని బాడీని చూడడానికి కూడా అలో చేయలేదు. చూసిన తర్వాత ఇది హత్య అని తేలిన తర్వాత వాళ్ళు పోస్ట్ మార్టం చేయమన్నారు. పోస్ట్ మార్టం చేసేటప్పుడు కూడా వీడియో రికార్డింగ్ మామూలుగా చేయాలి, కానీ చేయలేదు పోలీసులు. అప్పుడు బంధువులు, ఫ్రెండ్స్ గట్టిగా ప్రెజర్ చేసి ఖచ్చితంగా వీడియో రికార్డింగ్ చేయమని ప్రెజర్ చేస్తే అప్పుడు పోలీసులు చివరి నిమిషంలో వీడియో రికార్డింగ్ చేశారు. తర్వాత పోస్ట్ మార్టం చేసిన తర్వాత బాడీని వీళ్ళకి అప్పగించి చాలా త్వరగా అంత్యక్రియలు చేయమని వాళ్ళ మీద ప్రెజర్ తీసుకొచ్చారు. వాళ్ళు త్వరగా చేసేసిన తర్వాత ఇది ఎప్పుడో మార్నింగ్ ఇదంతా జరిగితే రాత్రి 11:45కి ఎఫ్ఐఆర్ చేశారు అనేది దిగ్భ్రాంతికరమైన విషయం. ఎఫ్ఐఆర్ లేకుండానే పోస్ట్ మార్టం చేశారు అనేది. ఫస్ట్ ఇది క్రైమ్ సీన్ చూస్తేనే అసహజ మరణం అనేది తెలుస్తూ ఉంది. అప్పుడు ఇమ్మీడియట్గా ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి. ఎఫ్ఐఆర్ నమోదు చేసినాక దీన్ని పంచనామా చేసి దాని తర్వాత పోస్ట్ మార్టం, ఈ ప్రాసెస్ ఏది కూడా ఫాలో కాలేదు అనేది సుప్రీంకోర్టు దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. పార్థివాలా అయితే కపిల్ సిబాల్తో కామెంట్ కూడా చేశాడు. నా 30 ఏళ్ల సర్వీస్లో నేను ఇట్లాంటి పోలీసులు కేసుని చూడలేదు ఇప్పటి వరకు, ఇంత దారుణంగా పోలీసులు బిహేవ్ చేశారు అనేది కామెంట్ చేశారు. చంద్రచూడ్ కూడా షాక్ అయ్యాడు. ఇలాంటిది ఎట్లా చేస్తుంది బెంగాల్ ప్రభుత్వం అని ఆయన కూడా అన్నాడు. ఈ లోపల వీళ్ళిద్దరూ ఒకరినొకరు నిందించుకున్నారు, తుషార్ మెహతా అండ్ కపిల్ సిబాల్. సరే, రాజకీయాలు చేయొద్దు ఇక్కడ, ఇది ఇంపార్టెంట్ అనేది వాళ్ళు చెప్పారు. అట్లాగే సిబిఐ ఇంకొన్ని విషయాలు కూడా బయటికి తెచ్చింది. ముఖ్యంగా ఈ సంజయ్ రాయ్ అనేవాడు ఆ రోజు ఆగస్టు 8వ తేదీని ఈ అమ్మాయిని దగ్గరగా వెళ్ళి చూడడం అవన్నీ కూడా ఉన్నట్టుగా సీసీటీవీలో ఉంది. అంటే వాడు ముందే కన్నేశాడు ఈ అమ్మాయి మీద అనేది క్లియర్గా సిబిఐ కనిపెట్టగలిగింది. అట్లాగే వీడు అర్ధరాత్రి జూనియర్ డాక్టర్స్తో కలిసి డిన్నర్ చేశాడని, తర్వాత 1 గంటకి 3rd ఫ్లోర్లో ఉన్న కాన్ఫరెన్స్ హాల్కి వెళ్ళాడు ఒకసారని, తర్వాత 2:30కి జూనియర్ వైద్యురాలు ఒక అమ్మాయి, జూనియర్ డాక్టర్ ఒక అమ్మాయి వచ్చి తనతో ఏదో చెప్పేసి వెళ్ళిందని, తర్వాత 4 గంటలకి తను ఆ కాన్ఫరెన్స్ హాల్లోకి వెళ్ళాడని, ఇదంతా కూడా సీసీటీవీలో రికార్డ్ అయింది. ఈ విషయాలన్నీ కూడా సిబిఐ సుప్రీంకోర్టుకి మెన్షన్ చేసింది. అంటే ఇతను ఒక ప్లాన్కి వెళ్ళాడు, ఇతనికి జూనియర్ డాక్టర్లు ఎవరో హెల్ప్ కూడా చేశారు అనేది కూడా ఇప్పటివరకు ఉన్నది. సో లోకల్ పోలీసులు మాత్రం ఇతను ఒక్కడే చేశాడనేది తేల్చేశారు. మేము ఇంకా దాన్ని తేల్చలేదు, మేము
ఇతను రోల్ అయితే ఉంది, ఇతనికి ఎవరెవరు హెల్ప్ చేశారు అనేది కూడా తేల్చాలి అనేది సుప్రీంకోర్టుకి సిబిఐ ఇచ్చింది. అట్లాగే గవర్నమెంట్కి సంబంధించి ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ క్రైమ్ సీన్ని ప్రిజర్వ్ చేయడంలో వాళ్ళు ఆలస్యం వహించారు. క్రైమ్ సీన్ని వాళ్ళ కంట్రోల్లోకి తీసుకోలేదు. బిగినింగ్లో ఎప్పుడైతే అసహజ మరణం అని చెప్పారో ఇమీడియట్గా క్రైమ్ సీన్ని వాళ్ళ కంట్రోల్లోకి తీసుకొని దాన్ని ప్రిజర్వ్ చేయాలి. అది చేయలేదు. చేయకపోగా తర్వాత కొంతమంది రౌడీల పేరుతో వచ్చి దానంతా ధ్వంసం చేయడం, అక్కడ బాత్రూమ్ గోడ కూలిపోయింటే అది కట్టడం, ఇవన్నీ చేసి క్రైమ్ సీన్ని బాగా డిస్టర్బ్ చేశారు. సో క్రైమ్ సీన్ అనేది ప్రిజర్వ్ కాలేదు అని కూడా సిబిఐ కోర్టుకి కంప్లైంట్ చేసింది. దాని మీద కూడా కోర్టు సీరియస్గా మందలించింది. ఇక సిబిఐ హైకోర్టుని ఇంకొకటి కూడా అడిగింది. అదేంటంటే ఈ సంజయ్ రాయ్కి ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్కి వీళ్ళిద్దరికీ పాలిగ్రాఫ్ టెస్ట్ చేయాలి, దానికి పర్మిషన్ అడిగింది. కోర్టు పర్మిషన్ ఇచ్చింది. పాలిగ్రాఫ్ టెస్ట్ అంటే ఏంటంటే లై డిటెక్టర్ టెస్ట్ అంటారు. అంటే అబద్ధం చెప్తుంటే అది కనిపెట్టచ్చు అనేది పాలిగ్రాఫ్ టెస్ట్. ఈ పాలిగ్రాఫ్ టెస్ట్ని 1935లో లియోనార్డ్ కీలర్ అనే ఒక అమెరికన్ కనిపెట్టాడు. ఫస్ట్ టైము రిచర్డ్ హ్యాంప్ట్మ్యాన్ అనే అతని మీద దీన్ని ప్రయోగించారు. పాలిగ్రాఫ్ టెస్ట్లో ఏముంటుందంటే ప్రధానంగా ఒక వ్యక్తిని ప్రశ్నించేటప్పుడు అతను బీపీ, తర్వాత పల్స్, రెస్పిరేషన్, స్కిన్ కండక్టివిటీ ఇవన్నీ కూడా మారుతాయి అనేది థియరీ అనమాట. అంటే మనం అబద్ధం చెప్పినప్పుడు మనకి బీపీ కానీ మన ఇది కానీ మారుతాయి అనేది థియరీ ఇది. దీన్ని ఎలా చేస్తారంటే ఫస్ట్ ఏమో జనరల్గా క్వశ్చన్స్ కొంత అడుగుతారు. పాలిగ్రాఫ్ టెస్ట్కి ముందు కొన్ని రకాల క్వశ్చన్స్ అడుగుతారు. దాంట్లో డేటాను బట్టి వీళ్ళు మళ్ళీ క్వశ్చన్స్ని ఫ్రేమ్ చేసుకుంటారు. దాని తర్వాత ముద్దాయికి ఇన్ఫామ్ చేస్తారు, ఇది పాలిగ్రాఫ్ టెస్ట్ అంటే ఏంటి, ఎలా ఉంటుంది, ఇవన్నీ ఇన్ఫామ్ చేస్తారు. తర్వాత స్టిమ్ టెస్ట్ అంటారు. స్టిమ్ టెస్ట్ అంటే కావాలని అబద్ధాలు చెప్పమంటారు అతన్ని. అంటే నీ పేరు ఏంటంటే నా పేరు అతని పేరు రమేష్ అంటే రాఘవ అని చెప్పాడు అనుకో, అప్పుడు మేము కనిపెట్టాము చూడని వీళ్ళు చెప్తారనమాట. అట్లాంటి కావాలని నువ్వు అబద్ధాలు చెప్పు, మేము కనిపెడతాం అని చెప్పి దాన్ని స్టిమ్ టెస్ట్ అంటారు. స్టిమ్. సో అబద్ధాలు చెప్పమని వీళ్ళు కనిపెడతారనమాట. మూడోది ఇర్రెలవెంట్ క్వశ్చన్స్ వేస్తారు, సంబంధం లేని ప్రశ్నలు వేస్తారు. నాలుగవది డయాగ్నోస్టిక్ క్వశ్చన్స్ అంటారు. అంటే డయాగ్నైజ్ చేయడానికి ప్రాబ్లం ఏంటి అనేది డయాగ్నైజ్ చేయడానికి కొన్ని క్వశ్చన్స్ వేస్తారు. ఆ తర్వాత సిక్యూటీ అంటారు. సిక్యూటీ అంటే కంట్రోల్ క్వశ్చన్ టెక్నిక్ను వాడతారు. అప్పుడు ఈ కేసుకి రిలవెంట్ ప్రశ్నల్ని అడుగుతారు. అయితే ఈ పాలిగ్రాఫ్ టెస్టు అక్యురసీ మీద అందరికీ డౌట్లు ఉన్నాయి. ఎందుకంటే దీంట్లో రెండు ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒకటి, అమాయకులు కూడా ఈ ప్రాసెస్ అంతా చూసి ఎగ్జైట్ అయిపోయే అవకాశం ఉంది, టెన్షన్ పడే అవకాశం ఉంది. ఆ టెన్షన్ పడడం వల్ల వాళ్ళ బీపీ, వాళ్ళ రెస్పిరేటరీ ఇవన్నీ కూడా మారిపోతాయి. అప్పుడు వాడు అబద్ధం చెప్తున్నాడేమో అని అనుకునే ప్రమాదం ఉంది, నిజం చెప్పినా కూడా టెన్షన్ వల్ల. అంటే ఇది ఎక్కడ మనల్ని పట్టేస్తుందేమో మనం అనే ఒక టెన్షన్తో అమాయకులు కూడా దొరికే అవకాశం ఉంది. రెండోది, సీజన్డ్ క్రిమినల్స్ వాళ్ళు కూల్గా అబద్ధాలు చెప్పగలరు. సో కూల్గా అబద్ధాలు చెప్పడం వల్ల వాడు ముందే మెంటల్గా ప్రిపేర్ అయి ఉంటాడు కాబట్టి కూల్గా చెప్పడం వల్ల ఏమి చేంజ్ రాదు, బీపీలో రాదు, ఏమీ రాదు. అంటే మిషన్ని మోసం చేయడం అనేది వాళ్ళు చేయగలుగుతారు. కాబట్టి ఈ అక్యురసీ లేదు. అమెరికన్ సైకాలజిస్టుల అసోసియేషన్ కూడా మొత్తం దీని మీద రీసెర్చ్ చేసి ఈ టెస్ట్ వల్ల పెద్దగా ఉపయోగం లేదు, అక్యురసీలో ప్రాబ్లం ఉంది అని చెప్పారు. అంటే సైకోఫిజియలాజికల్ టెస్ట్ అని కూడా అంటారు దీన్ని. ఈ టెస్ట్ వల్ల ఎవరైనా కొత్తగా నేరం చేసిన వాళ్ళు చేయగలరు, కానీ ఒక సీజన్డ్ అంటే ఒక అనుభవం ఉన్న నేరస్తులు వాళ్ళు కూల్గా అబద్ధాలు చెప్పగలరు, నమ్మించగలరు. వాళ్ళు అలాంటి వాళ్ళు ఈ టెస్ట్లో దొరకరు అనేది చెప్తున్నారు. సో వీడు కూడా సంజయ్ రాయ్ కూడా సీజన్డ్గా ఉన్నాడు. వాడు ఆల్రెడీ వాడు భార్య ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఆమెను కొట్టితే అది అబార్షన్ అయిపోయింది. అప్పటి నుంచి వాడి మీద కేసులు ఉన్నాయి. అట్లాగే రెండోది వాడు ఏంటంటే వాడి ఫోన్లో సిబిఐ చూసుకున్నప్పుడు కూడా అతి భయంకరమైన పోర్న్ వీడియోస్ ఉన్నాయి. అంటే సాడిస్టిక్ ప్లెజర్తో ఇతరులను హింసబెట్టి వాళ్ళని కొట్టి ఇదంతా కూడా వాడు చూస్తున్నాడు. అంటే అబ్నార్మల్ సెక్సువల్ బిహేవియర్ వాడికి ఉంది.
సో ఇటువంటి వాళ్ళు ఈ పాలిగ్రాఫ్ టెస్ట్లో దొరుకుతారనేది డౌట్ ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. బట్ ఏవేవి మెథడ్స్ ఉన్నాయో అన్నీ కూడా సిబిఐ చేయడానికి ట్రై చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.